హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సీఎస్. చాలా డేస్ తర్వాత మళ్ళీ కర్నూల్‌లో ఒక వ్లాగ్ చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి జగన్నాథ గట్టు టెంపుల్ చూపించబోతున్నాను. కర్నూల్‌లో 2 జగన్నాథ గట్లున్నాయి. ప్రెజెంట్ అయితే నేను లక్ష్మీపురంలో ఉన్న జగన్నాథ గట్టు అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకొక జగన్నాథ గట్టు వచ్చేసి చెట్టు మీద చెట్టు ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా ఫేమస్ అనమాట. ఆ జగన్నాథ గట్టు ఇంకోసారి చూపిస్తాను. సో, లక్ష్మీపురం జగన్నాథ గట్టు ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. బట్ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. వెళ్ళడానికి లేదు. సో, ఇంకొక రూట్‌లో వెళ్ళాము. చాలా ఇబ్బందయిపోయింది. ఎందుకంటే, ఆ రూట్ అస్సలకే బాలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వేరే రూట్‌లో నుంచి బయటకొచ్చాము. అప్పుడు తెలిసింది రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత కూడా అక్కడి నుంచి ఒక రూట్ ఉందని. కార్తీక సోమవారం అండ్ అక్కడ నరసింహస్వామి కూడా ఉన్నారు. అక్కడ పూజలున్నాయన్నమాట. మాకు ఇన్వైట్ చేశారు. సో, అందుకే మేము వెళ్ళాము. సో, ఇప్పుడైతే ఈ రూట్ చూస్తున్నారు కదా! ఇంకా మనం ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యింది కొంచెం లేట్ స్టార్ట్ అయ్యాం. బట్ అంతా కనుక్కొని వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. ఈ స్పాట్ అయితే ఫోటోస్ దిగడానికి చాలా బావుంటుంది. లైఫ్‌లో చాలా గో త్రూ అవుతుంటాం. బట్ ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది హార్ట్. ఈ స్పాట్‌లో కూడా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. ఈ మ్యాప్ వచ్చేసి కర్నూల్ చుట్టుపక్కల ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి మ్యాప్‌లో. ఇంకా మేము టెంపుల్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్‌కొచ్చిన ప్రతిసారి కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఫోర్త్ టైమ్ నేను విజిట్ చేయడము. మనం తప్ప ఇంకెవరము కనిపించం కూడా. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చుట్టూ మౌంటైన్స్, నేచర్ అండ్ దూరంగా సిటీ కనిపిస్తూ ఉంటుంది. చాలా బావుంటుంది వ్యూ అయితే. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ పూజలైతే చాలా చేస్తారు. కార్తీక మాసంలో నరసింహస్వామికి ఒక పర్టిక్యులర్ డేలో. మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకొని, చాలా ప్రే చేసుకున్నాము. బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ టైమ్ అయితే చిన్నప్పుడు వచ్చాము. అప్పుడు జాతరలా ఉండేది కార్తీక మాసంలో. చాలా క్రౌడ్ ఉన్నారు. అదే అనమాట నేను ఫస్ట్ టైమ్ ఈ జగన్నాథ గట్టుని అసలు విజిట్ చేయడం. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మనం ముందరికెళ్తే కొండలు, వ్యూ పాయింట్ చాలా బావుంటది. మేమైతే చెప్పాం గదా! అంత ఎనర్జీ లేదు. చాలా అలసిపోయాం కాబట్టి వెళ్ళలేదు. ఇక్కడొచ్చేసి కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది పక్కన. బట్ ఇంకొంచెం కొండ ఎక్కాలి. వెళ్ళలేదక్కడికి. నెక్స్ట్ పక్కనే శివుడు కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. కార్తీక సోమవారం ఆ రోజు. చాలా బాగా అనిపించింది. ఈ రథం అయితే చాలా పెద్దగా ఉందసలు. ఈ కొండను అబ్జర్వ్ చేస్తే నాగపాము షేప్‌లో అనిపిస్తది. నరసింహస్వామి టెంపుల్‌ని ఆనుకునే ఉంటుందనమాట ఈ కొండ. అందరి కళ్ళు ఇక్కడే ఉంటాయి వచ్చినప్పుడు. కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా ఈ ఈ స్పాట్‌ని డెఫినిట్‌గా అబ్జర్వ్ చేస్తారు కొత్తగా. ఈవినింగ్ అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. లాస్ట్‌లో ఇలా ఒక వీడియో తీసుకున్నాను. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.